ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, ఆడవాళ్ళని చాలా ఇదిగా ఎప్పుడు మాట్లాడతారండి. మీ వల్ల టైం వేస్ట్ అవుతుంది, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అని. నిజంగా ఆడవాళ్ళు ఏమంత టైం వేస్ట్ చేస్తారండి? ఊరికే ఏమన్నా అంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా కూడా ఏమండి రెడీగా అండి అని అంటే ఫస్ట్ నువ్వు రెడీగా, లాస్ట్ లో నేను అవుతాను ఇది అయ్యాక అంటారు. సో ఆడవాళ్ళు నిజంగా అంత టైం వేస్ట్ చేస్తారా అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక లైఫ్ కోచ్ గా మీరు ఎంతో మందిని చూసి ఉంటారు, మీకు ఎంతో మంది మగవాళ్ళు కూడా మీతో బాధలు పంచుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆడవాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేస్తారు అంటారు? ఇది టైం వేస్టా లేకపోతే టైం స్పెండ్ చేస్తున్నారా అనేది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో కొందరికి ఏంటంటే అది టైం వేస్ట్ అనిపిస్తుంది, కొందరికి అది టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ ఉమెన్ కి ఏంటంటే గ్రూమింగ్ చాలా ఇష్టం, లైక్ సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా ఇష్టం. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ విమెన్ ఇన్ అ డే 25 to 30 minutes గ్రూమింగ్ కి స్పెండ్ చేస్తారు. అది యావరేజ్ టైం. కొందరు ఇంకా ఎక్కువ చేస్తారు, కొందరు కొంచెం తక్కువ చేస్తారు, బట్ యావరేజ్ టైమ్ ఇస్ 25 to 30 minutes ఫర్ గెటింగ్ రెడీ. ఓకే. సో ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తున్నారో, నిజంగా అది టైం వేస్టా లేకపోతే ఏంటి అని అంటే కనుక కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అంత రెడీ అవ్వడం ఎందుకు అవసరం లేదు కదా అనే థాట్ వాళ్ళకి ఇది టైం వేస్ట్ లాగా కనిపిస్తుంది. బట్ కొందరు ఏంటంటే నన్ను నేను బాగా చూసుకోవడం నాకు ఇష్టం, రైట్, లేదా నేను ఒక వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడం చాలా అవసరం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే టెండ్ టు స్పెండ్ ఇట్ ఎక్స్ట్రా టైం. అక్కడ టైం ని మనం స్పెండ్ చేస్తున్నామని అనుకోవచ్చు, టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోకూడదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు బికాస్ దే లైక్ ఇట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు లైఫ్ లో మనకు నచ్చింది మనం చేయడం చాలా ఇంపార్టెంట్. సో నన్ను నేను బాగా చూసుకోవడం నాకు ఇష్టము, లేదా నలుగురు నన్ను చూసి మెచ్చుకోవడం నాకు ఇష్టము అని అనుకున్నప్పుడు ఎస్ ఆ అమౌంట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలాంటప్పుడు టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు టైం స్పెండ్, మీకు తెలుసు మీకు ఇంత టైం పడుతుంది అనేసి, అది తెలిసినప్పుడు దానికి తగ్గట్టు లేవటము లేదా దానికి తగ్గట్టు మిగతా థింగ్స్ ని చేసుకుంటే ఏంటంటే మెంటల్ ప్రెషర్ ఉండదు మనకి. మీరు ఏంటంటే హ్యాపీగా కామ్ గా ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అండ్ ఫైనల్ ప్రోడక్ట్ మీ ముందున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. జనరలీ ఏమవుతుంది అంటే టైం సరిగ్గా మేనేజ్ చేయక దీనికి 30 నిమిషాలు పడుతుంది, బట్ నా దగ్గర 20 నిమిషాలే ఉన్నాయి, హడావిడిగా చేస్తా ఉంటాము. చేసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకొని మెచ్చుకునే టైం ఉందా అంటే లేదు. ఎందుకు మరి మీరు స్పెండ్ చేసిన టైం? సో అలా అది ఏంటంటే ఆ హడావిడి వల్ల ఏంటంటే టెన్షన్ వల్ల మళ్ళీ మనకి స్ట్రెస్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అంతా అయిపోతారు, ఏదో ఒకటి మర్చిపోతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి టిక్లీ పెట్టుకోవడం మర్చిపోయినా, ఏదో ఒకటి. అండ్ ఇంత బాగా రెడీ అయ్యాను అనే ఆనందం కంటే ఈ టిక్లీ మర్చిపోయాను అనే బాధ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఇది అవుతూ ఉంటుంది. సో మోస్ట్ విమెన్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ గెటింగ్ రెడీ. సో అది టైం వేస్ట్ అని అనడానికి లేదు, అది ఇండివిజువల్ ఒపీనియన్ అది చెప్పాలి అని అంటే. కానీ వాట్ ఐ సే ఇస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే చెయ్యండి, కానీ ప్రశాంతంగా చేయండి అని చెప్తున్నాను నేను. కరెక్ట్. హడావిడి పడుకుంటూ చేస్తే మీకు ఆ టెన్షన్ వచ్చాడు తప్ప ఇంకేం లేదు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే పక్కన వాళ్ళ మీద చిరాకు పడతా ఉంటారు, రైట్? సో పక్కన వాళ్ళ మీద చిరాకు పడతాము, లేకపోతే ఇవన్నీ ఎక్కువైపోయి ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువైపోయి పాపం భర్తలు బాధపడుతూ ఉంటారు, పిల్లలు భర్తలు. సో అది అందుకనే చూస్తుంటాను నేను జనరల్ గా ఏంటంటే లైక్ విమెన్ ఎలా పొరపాటున ఏదైనా మర్చిపోతామేమో అని సేఫ్ సైడ్ కి హ్యాండ్ బ్యాగ్ నిండా ఉంటుంది కదా, ఒక సపరేట్ హ్యాండ్ బ్యాగ్ ఫర్ ది మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. రైట్. నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే టైం వేస్ట్ అని అనుకుంటాం, కానీ అవతల వాళ్ళకి చాలా వాల్యుబుల్ అది. అంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి అంత టైం స్పెండ్ చేస్తున్నారు. సో వీటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నిజంగా దీన్ని టైం వేస్ట్ అనే అనుకుంటారు. కొందరు ఏం పట్టించుకోరండి, ఆరామ్సే వెళ్ళిపోతారు. ఇప్పుడు మేకప్ అనే కాదండి, ఏదన్నా సరే పర్స్పెక్టివ్ మీద డిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ ఇష్టపడతారు. సో ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ అని అంటే ఓకే వీ హ్యావ్ టు ప్లాన్, వెళ్ళాలి, దాంట్లో ఉన్న స్ట్రెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, బికాస్ వాళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి. ఎవరికైతే ట్రావెలింగ్ ఇష్టం లేదో వాళ్ళు దీన్ని ఎలా చూస్తారంటే హడావిడి పడుకున్నంత దూరం పోవడం ఎందుకు, ఆ స్ట్రెస్ డ్రైవింగ్ స్ట్రెస్ ఎందుకు, ఆడకు పోయిన తర్వాత మళ్ళా ఉండేది ఒక కాటేజ్ లోనే కదా, దాని బదులు ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే పర్స్పెక్టివ్ చూడండి ఇక్కడ. సో అలాగే ఎవరికైతే రెడీ అవ్వటం ఇష్టమో వాళ్ళకి ఇది తప్పుగా అనిపించకపోవచ్చు, బట్ ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు దీన్ని ఏంటంటే టైం వేస్ట్ వ్యవహారం ఇది అంతా అనేసి అనుకుంటారు వాళ్ళు. సో అందుకనే ఏంటంటే ఇట్స్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. టైం వేస్ట్ అని అనుకోవద్దు, మీకు ఇష్టమో
మీరు చేస్తున్నారు అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోవాల్సిన మనం పని లేదు. పట్టించుకోవడం అవసరం లేదు. Yeah. నిజంగా చెప్పాలి అంటే సో మాకు డ్రెస్సులు శారీస్ వెతుక్కోనికే టైం అంతా సరిపోతుందండి. యాక్చువల్లీ మీరు యాక్చువల్లీ అది ప్రీ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. చాలా పొద్దున్న ముందు లేచి రోజే ప్రిపేర్ అయిపోండి. నైట్ రేపు ఏం వేసుకోవాలా అన్నది ముందు రోజే ప్రిపేర్ అయిపోవాలి. నైట్ ఒక 5 నిమిషాలు ఎక్కువన్నా పర్లేదు. ఎలాగో సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తారు కాబట్టి దానికి ముందు దీనికి కొంచెం టైం స్పెండ్ చేస్తారు అనుకోండి, పొద్దున మనకి ఆ టెన్షన్ ఉండదు. సో నిజంగా ఆడవాళ్ళు టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలని చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.